వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయ్ న్యూస్. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ గెస్ట్ టీచర్ల విధుల క్రమబద్ధీకరణలో అలసత్వం ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం విద్యానగర్లోని బీసీ భవన్లో గురుకులాల్లో పనిచేసే కాంట్రాక్టు టీచర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ గురుకులాలు, యూనివర్సిటీలతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాల్లో దాదాపు 2 లక్షల మంది కాంట్రాక్ట్ సిబ్బంది పనిచేస్తున్నారని చెప్పారు. ప్రధానంగా డిఎస్సి ద్వారా ఎన్నుకున్న అర్హత కలిగిన అధ్యాపకులు వేలాది మంది గురుకులాల్లో కాంట్రాక్ట్ పేరిట చాలీచాలని వేతనాలకు విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. 10 నుంచి 20 ఏళ్ల సీనియారిటీ ఉన్న ఈ టీచర్ల అందరికీ విధులను వెంటనే క్రమబద్ధీకరించాలని కోరారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్ సిబ్బందికి వేతనాలు చెల్లించాలనే కోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా టీచర్ల జీవితాలతో చెలగాటమాడటం సరికాదన్నారు. అన్ని అర్హతలు ఉండి నిబద్ధతతో పేద విద్యార్థులకు సేవలందిస్తున్న కాంట్రాక్ట్ గెస్ట్ టీచర్లు, లెక్చరర్లను వెంటనే క్రమబద్ధీకరించాలన్న కృష్ణయ్య ఇప్పటికే కర్ణాటకలో 1,70,000 మంది తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులైజ్ చేయడాన్ని గుర్తు చేశారు. ఒడిశా, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లోనూ కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నారని, ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు లేనందున గురుకులాల టీచర్లు, లెక్చరర్ల విధులను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు పాల్గొన్నారు.